నమస్తే మాస్టర్స్ అందరికి. అలాగే వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నమస్కారాలు. అలాగే ఈ బుక్ రాసిన టార్కం సైడార్డన్ గారికి నమస్కారాలండి. ఈరోజు అంతర్గత వికాసం అనే పుస్తకంలోన 3rd చాప్టర్ లో 77 పేజీ చదవబోతున్నాం మాస్టర్స్. స్టార్ట్ చేస్తున్నానండి. ఈ 3 దశలు ఒకే భావనపై ఆధారపడి ఉన్నాయి. మీరు ధ్యానం చేస్తారు, సేవ చేస్తారు. మీ మార్గంలో ఉన్న అడ్డంకులను నిర్మూలించడానికి మీరు ప్రయత్నిస్తారు, ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉంది. అంటే ధ్యానం చేస్తాము, సేవ చేస్తూ ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తూ అడ్డంకులు క్లియర్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పటి నుంచి మనం మన మనస్సును, మన హృదయాన్ని, మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? సెల్ఫ్ చెకింగ్ చేసుకోవటం. సెల్ఫ్ చెకింగ్ ద్వారా మన మనస్సులో ఎదుటి వారి పట్ల ఎలాంటి భావం ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడే మన హృదయంలో ఉన్నవి, మనసులో ఉన్నవన్నీ డిలీట్ చేయబడతాయి. చక్కగా డిలీట్ చేయబడి ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో డస్ట్‌బిన్ ఉంది. డస్ట్‌బిన్‌లో రోజు డస్ట్ ఏస్తున్నాం. డస్ట్ ఏస్తున్నామని చెప్పి దాన్ని ఏ రోజుకి ఆ రోజు బయట పారేయకపోతే ఏమవుతుంది? ఆ డస్ట్‌బిన్ నిండిపోయి ఏమవుతుంది? కుళ్ళిపోతది. స్మెల్ ఒస్తది. దుర్గంధం ఒస్తది. అలాగా ఏ రోజుది ఆ రోజు పడుకుండే ముందు ధ్యానంలో కూర్చొని సారు మెడిటేషన్ పెట్టుకొని ధ్యానం చేసి లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ పాటు ఈరోజు నేనెలాగా ప్రవర్తించాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకొని, సెల్ఫ్ చెకింగ్ చేసుకొని, ఇక్కడ ఈరోజు జరిగిన దాంట్లో ఏదైనా లోపం ఉందా మాస్టర్స్? దయచేసి నాకు తెలియజేయండి అని చెప్పి మనం మాస్టర్స్‌కి రిక్వెస్ట్ పెట్టుకుంటే, అప్పుడు మాస్టర్స్ మనకి మనలో ఉన్న లోపాన్ని చెప్తారనమాట. ఇలా ఉంది నీలో లోపం అని. దాన్ని మనం కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు. అలా ఏ రోజుకి ఆ రోజు మన మనస్సుని, మన హృదయాన్ని క్లీన్ చేసుకుంటూ, క్లీన్ అండ్ గ్రీన్ చేసుకొని పీస్‌ఫుల్‌గా ఉంచుకోవాలి. అంతే. టిబెట్ కు చెందిన మహాత్ముడు చెప్పేది ఏమిటంటే 2000 సంవత్సరంలో శంబాల అత్యంత ప్రభావవంతమైన శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి మిమ్మల్ని ఇంకా క్షీణించేలా చేస్తుంది లేదా పునర్జీవం కలిగిస్తుంది. మొత్తం చదవాలి. ఈ శక్తి మిమ్మల్ని ఇంకా క్షీణించేలా చేస్తుంది లేదా పునర్జీవం కలిగిస్తుంది. మిమ్మల్ని మీరు దశల వారీగా సిద్ధం చేసుకోండి. మీ ప్రగతిని, మీ లక్ష్యాన్ని మీ చేతుల్లోకి తీసుకొని, నేను ఏ లక్ష్యం లేకుండా ఇప్పటికే చాలా ఎక్కువ కాలం గడిపేశాను. నా పరిణామ క్రమాన్ని ఇక నా చేతుల్లోకి తీసుకుంటాను. ఇప్పటి నుంచి నేను ఒక నిమిషం కూడా వృధా చేసుకోను. అంటే మన పరిణామం మన మీదే ఆధారపడుంది. ఎవరి మీదో అసలు తాతం గారు మొత్తం మీరే ఆచరణ పెట్టాలి. మీ మీ పరిణతి మీ మీదే ఉంది. అంతా మీలోనే ఉంది అని మాత్రం పక్కాగా చెప్పేస్తున్నారాయన. అందుకని మన పరిణితి కోసం మనమే ప్రయత్నం చేయాలి. మనమే ముందుకు వెళ్తూ ఉండాలి. మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం కోసం ఫైనల్‌గా దాని మీద దృష్టి పెట్టాలి. మధ్యలో ఎన్ని అవాంతరాలొచ్చినా దాటుకుంటూ వెళ్తూ, ఆ లక్ష్యం మీద దృష్టి కోల్పోకుండా చూసుకోవాలి. అలా లక్ష్యం మీద దృష్టి పెట్టి, ఇలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ, మళ్ళీ సమస్యలు అనేవి మళ్ళీ మధ్యలో వస్తుంటాయి. ఆ సమస్యలు కూడా రాకుండా మనకి మనమే డీల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే నిన్న దాంట్లో కూడా చెప్పారు. మధ్యలో ఆ సమస్యలు రావడానికి కూడా మీరే కారణం. అంటే ఏంటి? ఆ సమస్య ఒక సమస్యని క్రియేట్ చేసాము అనుకోండి. ఆ సమస్య ఒక కర్మ చెయ్యాలి అనుకున్నాం. ఒక కర్మ చెయ్యాలి అనుకున్నప్పుడు, ఆ పని చేసేటప్పుడు, ఆ పని యొక్క ఫలితము ఏ విధంగా ఉంటుంది అని మనం ఎస్టిమేషన్ ఏసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎస్టిమేషన్ ఏసుకుంటామో దాంట్లో ఆహ్, మనం బాధపడేది కానీ, ఎదుటి వారిని బాధ పెట్టేది కానీ, ఇవన్నీ లిస్ట్ ఔట్ అవుతాయి. లిస్ట్ ఔట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాం. అలా ఎస్టిమేషన్ ఏసుకుంటూ, కర్మను జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయమన్నాడు గాని కృష్ణుడు, కర్మ యొక్క ఫలితము అంటే ఎస్టిమేషన్ ఆ పని చేయటం వల్ల ఎవరైనా బాధపడతారా?
మనం బాధపడతామా? ఎదుటి వాళ్ళు బాధపడతారా? అక్కడ ఉన్న వాళ్ళకన్నీ అందించబడతాయా? అందించబడవా? ఇవన్నీ చూడమని జెప్పారు. అందుకనే అలా చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇటువంటి ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకని మనకి మనమే పరిణితి చెందటానికి ఎవరు? మనకి మనమే. ఎప్పటికప్పుడు మనమే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ ఉండాలా. నేనింకా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఎవరో వచ్చి ఇవ్వరు. వాళ్ళు చెప్తారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. కానీ ఆ తృష్ణ, తపన ఎవరిలో ఉండాలి? మన లోపల ఉండాలి. మన లోపల ఉంటూ మనకి మనం ఏ రోజుకి ఆ రోజు నేను ఎలా ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి మాస్టర్స్. నాకింకా జ్ఞానాన్ని బోధించండి. ఇప్పటిదాకా నాలో ఉన్న లోపాలను సరిచేశారు. నేనింకా బయటికి పోయి క్లాసులు చెప్పాలనుకుంటున్నాను. ఆ క్లాసులు చెప్పేటప్పుడు నేను ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి? చక్కగా అలాగా మనము మాస్టర్స్‌ని అడుగుతూ ఉన్నప్పుడు మనకి మాస్టర్స్ గైడ్ చేస్తూనే ఉంటారు. మరి ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఎప్పటికప్పుడు మనల్ని గైడ్ చేసుకుంటూ ఉండాల. నేనింకా ఆధ్యాత్మికంగా ఎదగాలి. నేను నాలో ఇంకా దివ్యత్వాన్ని నింపుకోవాలి. నేనింకా ప్యూరిటీగా అవ్వాలి. నాలో ఇంకా ఎన్‌లైట్‌మెంట్ రావాలి. ఇవన్నీ మనకి మనం ఎప్పుడూ చెప్తూ ఉండాలి. చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ పని వైపు మన లోపల ప్రయాణం అనేది జరుగుతుంది. హ్మ్. ఒక వ్యక్తి ఉన్నట్లుండి మహాత్ముడు అయిపోవాలని చెప్పడం లేదు. కానీ అతను తనతో తాను నిజాయితీగా వ్యవహరించాలి. నవ్ నవ్వడం, ఆనందించడం, సుఖపడడంతో పాటు జీవితాన్ని గంభీరంగా తీసుకోండి. అంటే ఎవరితో వాళ్ళు ఉండి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఆ లైన్ చదువురా. ఒక వ్యక్తి ఉన్నట్లుండి మహాత్ముడు అయిపోవాలని చెప్పడం లేదు. కానీ అతను తనతో తాను నిజాయితీగా వ్యవహరించాలి. నవ్వడం, ఆనందించడం, సుఖపడడంతో పాటు జీవితాన్ని గంభీరంగా తీసుకోండి. అంటే ఒక్కసారిగా మహాత్ముడయిపోడు. కానీ మహాత్ముడు ని కావాలి అని ఒక టాస్క్ పెట్టుకోవాల. ఒక లక్ష్యం పెట్టుకోవాల. ఆ లక్ష్యం వైపు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటది. కొంతమందికుంటది. ఇప్పటికిప్పుడే అన్నీ అయిపోవాలా. ఇప్పటికిప్పుడే అన్నీ జరిగిపోవాలా అని అనుకుంటారు. అలా వద్దు. సహజంగా వెళ్ళాలి అనుకోండి. ఎవరైనా సహజంగా ముందుకు వెళ్ళాలి. నేను యూనివర్స్ చూపిస్తుంటది. సహజంగా అటువంటి ట్రైనింగ్ నాకివ్వబడతది. నేను కోరుకుంటూ ఉంటే మాస్టర్సు నా తర్వాత మెట్టు ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా నాకు ట్రైనింగ్ ఇస్తారు అని అలా ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మనకి మనం పూర్తిగా అర్థమవుతూ ఉంటాము. మనల్ని మనం గైడ్ చేసుకుంటూ ఉంటాము. హ్యాపీగా ముందుకెళ్తాం కాబట్టి, మనతో మనకి నిజాయితీ ఉండాల. ఏంది? మనల్ని మనం వెనకేసుకొని రాకూడదు. ఒక దుష్కర్మ జూసాము. దుష్కర్మలో గత జన్మల్లో అలాగా పొడిచి చంపాము. అలాంటి దుర్గుణం మనకుంది. ఇప్పుడున్న నేను ఆ జన్మలో నేను అలా చేసుండను అని నన్ను నేను వెనకేసుకొచ్చుకున్నాననుకోండి, ఎనక కర్మ క్లియర్ చేయలా, జ్ఞానం పొందలా, అన్నీ ఏమైనియి? పోయినియి గదా! అందుకని ఎవరితో వాళ్ళు నిజాయితీగా ఉండాలి. ఎవరి తప్పులు వాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరిని వాళ్ళు వెనకేసుకొచ్చుకోకూడదు. అలాగా నిజాయితీతో నిబద్ధతతో ఉండండి. మీతో మీరు అలా ఉండండి అని చెప్తున్నారాయన. ఆ లాస్ట్‌లో కొంచెం చదువు. ఆనందం గంభీరంగా ఉండడం ఆ! గంభీరంగా ఉండడం అంటే ఏంది నిక్కబొడుచుకొని ఉండమని గాదు. ఇప్పుడు నేను ధర్మంలో ఉన్నాను. గతంలో ఉన్న దుష్కర్మలన్నీ మార్చేసుకోగలుగుతున్నాను. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండే కొద్దీ ఏమవుతుంది? మనలో ఆ నిజాయితీ ఉండటం వల్ల బయటవాడు ఎలాంటి విమర్శించినా, ఎలాంటి ఏమి ఇచ్చినా సరే తొణకము, బెణకము. ఎందుకని? మనతో మనం నిజాయితీగా ఉన్నాం. అందువల్ల ఆ నిజాయితీ మనకు ఒక స్ట్రెంగ్త్ అన్నమాట. ఆ స్ట్రెంగ్త్‌ని మనం మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపులు నన్ను ఎవరో ఏదో ఒక మాటన్నారు. ఓకే. నేనైతే ఎలా ఉంటానో చెప్తున్నాను మీకు. నన్ను ఎవరో వచ్చి నన్ను ఒక మాటన్నారు. విమర్శించారు. దూషించారు. "నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి" అన్నారు. అన్నా కానీ నాకు ఏమనిపిస్తదంటే, ఓకే. వాళ్ళు విమర్శ ఇచ్చారు. అంటే నాలో ఏదైనా లోపం ఉందేమో, అందుకే విమర్శొచ్చిందేమో అని నాకు నేనుగా చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్నప్పుడు నాలో
అటువంటి లోపము లేదు. అలాగ పక్కవాడిని విమర్శించే ఉద్దేశము లేదు. నాకేది లేదు. లేదు అనగానే నేను బయట ఉన్న వాడి విమర్శను వదిలేస్తాను వెంబడే. నాకవసరం లేదు అనుకుని ఎప్పుడైతే వదిలేసానో, నాతో నేను నిజాయితీగా ఎప్పుడు ఉన్నానో, నన్ను నేను ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నానో, అప్పుడు నాకు నేనుగా స్ట్రెంగ్త్ అంటే గంభీరంగా అంటే స్టాండర్డ్‌గా ఉండగలుగుతాను. ఒక స్ట్రెంగ్త్ కదా! మనది మనకే గదా! స్ట్రెంగ్త్ ఎవరో ఇచ్చేది కాదు. మనకి మనమే స్ట్రెంగ్త్ అన్నట్టుగా తయారవ్వాల. అలాగా ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి వచ్చి తీరుతుంది అని జెప్తున్నారు. అందుకని ఎవ్వరిని ఎవరు గంభీ వెనకేసుకురావద్దు. మిమ్మల్ని మీరు వెనకేసుకొని రావద్దు. మీలో లోపాలను ఎప్పుడు సరిచేసుకుంటూనే ఉండండి. లోపాలను చూసి కుంగిపోవద్దు. అది అందుకే కదా! ఇప్పటికిప్పుడే మహాత్ములైపోవాలి అని అనుకోవద్దు. సహజంగా వెళ్తూ ఉందాం. పరిగెత్తి పాలు తాగే కంటే నిల్చుని నీళ్లు తాగడమే బెటర్ అంటారు కదా! అలాగా నిదానంగా వన్ బై వన్ క్లియర్ చేస్తూ మనలో ఉన్న లోపాలని సరిచేసుకుంటూ ముందుకెళ్దాం. అప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. గబగబా పరిగెట్టాం. పరిగెట్టేటప్పుడు ఆ పాలు వణికిపోతాయి. తీరా ఆ పాలు మన నోట్లోకి ఒక చుక్క గూడా పోవు. అలాగా కా సరే నేను తొందరగా అయిపోవాలి. తొందరగా చేసేయాలి. తొందర అని అనుకోవద్దు. నిదానంగా వెళ్దాం. సహజంగా జరగాలి. ఎప్పటికప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే దృష్టి మాత్రం కోల్పోకూడదు. అలా కోల్పోకుండా మన మీద మనల్ని నిజాయితీగా ఉంచుకుంటూ, మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్దాం. అలా గంభీరంగా ఉండడానికి మనకి మనమే కారణం. మనకి అంటే మనం నిజాయితీగా ఎప్పుడున్నామో మనం అప్పుడు మన స్ట్రెంగ్త్ మనకుంటది. ఎక్కడికి పోదు. అది ఆయన చెప్తున్నారు. హ్మ్. గంభీరంగా ఉండడం అంటే మఠాల్లోనో, ఆశ్రమాల్లోనో నివసించమని కాదు. మీరు కోరుకుంటున్న లక్ష్యం వైపు సరైన దిశలో పట్టుదలగా ముందుకు వెళ్ళాలని దాని అర్థం. ఎందుకని? మన లక్ష్యం ఏంది? ఎన్‌లైట్‌మెంట్. ఎన్‌లైట్‌మెంట్‌కి పోయే దారిలో నీలో ఈ లోపం ఉంది అని మనకర్థమైంది. మనలో ఉంటది ఒక్కొక్క లోపం. మీలో కానీ, నాలో కానీ ఎవరిలో అయినా సరే ఆ లోపం ఉంది. ఆ లోపాన్ని గమనించాం. దాన్ని సరి చేసుకున్నాం. అలా ముందుకు వెళ్ళిపోయాం. అప్పుడు హ్యాపీగానే ఉంటది కదా! అలా. హ్మ్. మీరు ప్రగతి సాధించకుండా అడ్డుపడుతున్నది ఏమిటో అందరికన్నా బాగా మీకే తెలుస్తుంది. బహుశా అలా అడ్డుపడుతున్నది ఓ స్నేహితుడు కావచ్చు, ఏదైనా పరిస్థితి కావచ్చు. ఏంటి? మళ్ళీ చదవమ్మా లైను. మీరు ప్రగతి సాధించకుండా అడ్డుపడుతున్నదేమిటో అందరికన్నా మీకే బాగా తెలుస్తుంది. బహుశా అలా అడ్డుపడుతున్నది ఓ స్నేహితుడు కావచ్చు, ఏదైనా పరిస్థితి కావచ్చు. హ్మ్. అంటే ఏదైనా కావచ్చు. హ్మ్. హ్మ్. మీ పరిస్థితి కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీ భౌతిక, భావోద్వేగ, మానసిక స్థితులు కావచ్చు. మీతో కలిసి తిరిగే వాళ్ళు కావచ్చు, మీ ఉద్యోగము కావచ్చు. హ్మ్. పుస్తకాలు ముద్రించే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఎందుకో అర్థం కావడం లేదు గానీ, నేను ఇక ఏమాత్రం ధ్యానం చేయలేకపోతున్నాను అని అనడం గుర్తొస్తోంది. అతను ఎక్కడ పని చేస్తున్నాడన్నది నేనడిగాను. నేను ముద్రణ సంస్థలో పనిచేస్తాను అని చెప్పాడు. ఒకరోజు నేనతను పనిచేసే దుకాణానికి వెళ్ళాను. అక్కడ 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. అక్కడ గాలిలో రసాయనాల గాఢత చాలా ఎక్కువగా ఉంది. ఈ వాతావరణంలో నీ మనసు ఆవిరైపోకుండా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని అన్నాను. కాలుష్యం నిండిన వాతావరణంలో ధ్యానం చెయ్యాలని ఆశించడం కుదరదు. అంటే ముందు చెప్పుకున్నప్పుడు కూడా తారకం గారు అదే అన్నారు. కాలుష్యంతో ఉన్న ప్రదేశాలలో ధ్యానం అనేది కుదరదు అని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు. హ్మ్. మీ మొక్కలు, పువ్వులు ఎదగడం మీ మొక్కలు, పువ్వులు ఎదగడం సాధ్యమయ్యేలా మీకోసం మీరు సరైన పరిస్థితులను సృష్టించుకోవాలి. సరికాని వ్యక్తులతో సహవాసం చాలా పెద్ద అడ్డంకి అవుతుంది. ఒక్క నిమిషం. అంటే మొక్కలు, పువ్వులు ఎదగాలంటే ఏమేమెయ్యాలో అయి సరిగా వేస్తే మీరు ఎదుగుతారు. సరికాని వ్యక్తులతో మీరు సావాసం చేస్తే మీరు కూడా అలాగే అయిపోతారు. అంటే మనము ఎటువంటి వ్యక్తులతో సావాసం చేస్తున్నామనేది మనకి మనం గమనించుకుంటూ ఉండాలి.
ఆ గమనించుకొని ఓహో! ఈ వ్యక్తులు సరైన వాళ్ళు. వీళ్ళతో ఇలా ఉండటం హ్యాపీ. ఈ వ్యక్తులు సరికాని వాళ్ళు. వీళ్ళతో ఇలా ఉండటం హ్యాపీ లేదు అని అర్థమవుతుంటది. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనకి మన ప్రవర్తన ఎలా రియాక్ట్ అవుతుంది? ఎలా ప్రవర్తిస్తున్నాం మనం? ఇవన్నీ చూసినప్పుడు ఆ శక్తిని కోల్పోయినట్టు గూడా అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. సరికాని వ్యక్తులతో ఉన్నప్పుడు. అంటే ఆ సరికాని వ్యక్తులు అంటే వాళ్ళని తక్కువ చేయమని కాదు. వాళ్ళతో ఉన్నప్పుడు కొంచెం మౌనంగా ఉండడము, లేకపోతే కొంచెం వాళ్ళకి దూరంగా ఉండడము చెయ్యాలి. ఒక్కొక్కసారి తప్పదు. అలాంటి ప్రదేశాల్లో ఉన్నా కానీ చెక్ చేసుకుంటూ ఉండగలగాలి. అది. హ్మ్. ఉదాహరణకు కొంతమంది పగలు, రాత్రి పనికిరాని మాటలు మాట్లాడుతూ, పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. కొంతమంది పొగ తాగుతూ ఉంటారు. ఇలాంటి అంటే సందర్భంలో హ్మ్. చదువు. ఇలాంటి సందర్భంలో మీరేం చేస్తారు? ఆ పరిస్థితిని మార్చండి. నాకు పెళ్లయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఒకసారి నాతో ఎవరో అన్నారు. ఆ భగవంతుడు మీ వివాహాన్ని ఆశీర్వదించాలి అని నేనన్నాను. హ్మ్. చదవాలా? అది మళ్ళీ ఏడాది చదువు. ఆ 2 తర్వా ఆ 2 లైన్స్ ఓకే. మళ్ళీ చదువు. ఓకే. ఉదాహరణకు కొంతమంది పగలు, రాత్రి పనికిరాని మాటలు మాట్లాడుతూ, పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. కొంతమంది పొగ తాగుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో మీరేం చేస్తారు? ఆ పరిస్థితిని మార్చండి. నాకు పెళ్లయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఒకసారి నాతో ఎవరో అన్నారు. ఆ భగవంతుడు మీ వివాహాన్ని ఆశీర్వదించాలి అని నేనన్నాను. అంతేనా? ఇంకా ఉందక్క. ఏడాది హ్మ్. తర్వాత ఆమె అంది, "నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. నిజంగానా? నేనేం చేశాను?" అని అన్నాను. అతడిని అతడిని పెళ్లి చేసుకోవద్దు అని మీరు నాకు చెప్పలేదు. అతను నా ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడు అని ఆమె చెప్పింది. అసలు అతను ఎవరో కూడా మీరు నాకు చెప్పలేదు కదా! అని నేనన్నాను. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా వ్యక్తం కాకుండా రహస్యంగా దాగి ఉన్న వేలాది కాంతి కిరణాలను మీలో దాచుకున్న వజ్రం లాంటి వాళ్ళు. మొత్తం చదువు మాధవి. ఓకే అక్క. కొంచెం మీ క్లారిటీ. ధ్యానం మీ హ్మ్. ధ్యానం మీరు చేసే సేవ, మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించుకునే ప్రక్రియ మీలోని ప్రకాశాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్క కిరణం తర్వాత మరో కిరణంగా విడుదల చేస్తుంది. మీరు వాస్తవ రూపం ధరించిన కాంతిగా మారిపోతారు. ఒక బుద్ధుడిగా, క్రీస్తుగా, కృష్ణుడిగా ఉండటం అంటే ఇదే. అలాంటి హ్మ్. మహాత్ములను కాంతి స్వరూపాలు అని అంటూ ఉంటారు. దాని ముందు మీ పాయింట్ కా చదువు. ఇందాక చదివింది చదువురా. అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా వ్యక్తం కాకుండా రహస్యంగా దాగి ఉన్న వేలాది కాంతి కిరణాలను మీలో దాచుకున్న వజ్రం లాంటి వాళ్ళు. అదే హ్మ్. చదవనా? మీరు ధ్యానం, మీరు చేసే సేవ, మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించుకునే ప్రక్రియ మీలోని ప్రకాశాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్క కిరణం తర్వాత మరో కిరణంగా విడుదల చేస్తుంది. అంటే ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి విడుదల చేస్తది. అంటే కిరణము అంటే మనలో ఉన్న దివ్యత్వం. మనలో ఉన్న ఎన్‌లైట్‌మెంట్. హ్మ్. మీరు వాస్తవ రూపం ధరించిన కాంతిగా మారిపోతారు. ఒక వ బుద్ధుడిగా, అంటే క్రీస్తుగా. వాస్తవ రూపం ధరించిన కాంతిగా మారిపోతారు అంటే, ఎప్పుడైతే ఆచరించి అనుభవ జ్ఞానంగా మార్చుకున్నామో అప్పుడు ఇప్పుడు టార్కన్ గారు చెప్పినట్టు చదవటం వల్ల, వినటం వల్ల, గమనించటం వల్ల అవ్వదు. అది ఎప్పుడైతే మనము ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఆ జ్ఞానాన్ని ఆచరిస్తామో, ఆచరించినప్పుడు అది అనుభవ జ్ఞానంగా మారుతుంది. అది అప్పుడు ఆ దివ్యత్వపు వెలుగు మన లోపల ఉంటది అని. అంటే వినడం, చేయటం, గమనించడంతో అయిపోదు. మీరు ఆచరించినప్పుడు ఆ ఆచరణ ద్వారా మీకు వస్తుంది. ఆ దివ్యత్వపు వెలుగు మీలో ఆ అనుభవ జ్ఞానంగా ఉండిపోతుంది అని చెప్తున్నారు. హ్మ్. ఒక బుద్ధుడిగా, క్రీస్తుగా, కృష్ణుడిగా ఉండడం అంటే ఇదే. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎలా తయారయ్యారు?
బుద్ధుడుగా, కృష్ణుడుగా వీళ్ళందరూ ఎలా తయారయ్యారు? ఈ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఎక్కుతూ, ఎక్కుతూ తయారయ్యారన్నమాట. హ్మ్. అలాంటి మహాత్ములను కాంతి స్వరూపాలు అని అంటూ ఉంటారు. ఆ అంతే కదా! కాంతిని వాళ్ళని చూడగానే అబ్బా! ఎంత దివ్యత్వం, ఎంత కాంతి. అసలు మనకి కలలో ఎప్పుడైనా కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళని కనిపించగానే ఏదో తెలియని ఆనందం. వాళ్ళని చూడంగానే ఆ కాంతి, ఆ అద్భుతం అసలింకా మనము ఆ రూపాన్ని మర్చిపోలేము. అలాగా వాళ్ళందరూ తయారై ఒక కాంతి రూపాలుగా మారిపోయున్నారు. అసలు ఆత్మ అంటేనే కాంతి. ఆ కాంతి దివ్యత్వంతో ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుందో చూడండి. అది. హ్మ్. చదువు మాధవి. చదువు. అన్‌మ్యూట్ కాలేదా? ఏ పేరుతో వచ్చావు? అక్క వచ్చారు. నేనిచ్చాను అన్‌మ్యూట్ ఆప్షన్. కో హోస్ట్ చేసింది. ఓకే. చేసి. ఓకే అక్క. ఓకే అక్క. అది ఛార్జింగ్ చదువు అయిపోయిందక్క. చదువు. చదువు. ఓకే. ఒక బుద్ధుడిగా, క్రీస్తుగా, కృష్ణుడిగా ఉండడం అంటే ఇదే. అలాంటి మహాత్ములను కాంతి స్వరూపాలు అని అంటూ ఉంటారు. మీ కాంతిని ప్రసరించండి అని క్రీస్తన్నాడు. మన కాంతిని ప్రసరిద్దాం అని కృష్ణుడన్నాడు. మీ వజ్రము, అనుధార్మిక శక్తి కిరణాలను ప్రసరించాలి. వజ్రం లాంటి మీ నుంచి ప్రసరించే ప్రతి కిరణం మీలో దాగి ఉన్న ఒకానొక శక్తి సామర్థ్యమే. హ్మ్. ఒకానొక శక్తి సామర్థ్యమే. శక్తి అంటే మనలో దాగి ఉంది అని చెప్తున్నారు. చదువుతా వెళ్ళు. మానవ స్థాయిలో మౌలికమైన అంతర్గత శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైన అందుబాటులో ఉన్న బాహ్యమైన శక్తి సామర్థ్యాలు అంటే మీ పంచేంద్రియాలు. మీ పంచేంద్రియాల గురించి ద సీక్రెట్ డాక్ట్రిన్ పుస్తకంలో చదవవచ్చు. మానవ పరిణామ క్రమంలో ఇంద్రియాల అవసరం ఏమిటో తెలుసుకొని దానిపై ధ్యానం చెయ్యాలని మీరు ప్రయత్నిస్తే కనుక అనేక శతాబ్దాల పాటు మన లోపల పంచేంద్రియాలు క్రమంగా అభివృద్ధి చెందాయని మీరు తెలుసుకుంటారు. హ్మ్. అంటే ఆ జన్మల పరంపరలో అంటే నిదానంగా అవి అభివృద్ధి చెందాయి అని చెప్తున్నారు. హ్మ్. ఉదాహరణకు మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే మనం మానస మనం వాసన చూడడం అనే 5వ ఇంద్రియానుభవాన్ని పెంపొందించుకున్నాం. అక్క వాసన అంటే స్మెల్లా అక్క? వాసన. అంటే వాసనా దోషం. ఆ! అంటారు కదా! వాసన. ఓకే. అంటే మన ఇంద్రియాలు ఏవి అవసరమైతే అవి తీసుకోవాలి. ఏవి అవసరం లేవో అవి తీసుకోకూడదు. అంటే స్వేచ్ఛ అంటే ఏదో కాదు. మనకి ఏం కావాలో అవి తీసుకొని, ఏవి వద్దు అనుకున్నామో వాటిని వదిలివేయడమే స్వేచ్ఛ. మన ఇంద్రియాలు ఎలా పనిచేయాలి? ఓకే. చూస్తున్నాం. చూస్తున్నా కానీ వాటిలో అవి మనకు అవసరమైనయి అయితేనే మన ఐస్‌కి అవి తీసుకోగలగాలి. వింటున్నాం. మన అవసరమైనవి ఉంటేనే వాటిని మనం వినగలగాలి. అవసరం లేని వాటిని వదిలేయగలగాలి. ఇది ఎప్పుడూ మనము సాధన ద్వారా మనలో మనం తయారైపోతాయి. ఎందుకని సత్యం తెలిసే కొద్దీ, ధర్మం తెలిసే కొద్దీ దానికి తగ్గట్టుగా మన ఇంద్రియాలు మౌల్డ్ అయిపోతాయి. అది నిజంగా జరుగుతుంది. సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ప్రబోధం చేస్తూ ఇవన్నీ చేసే కొద్దీ సత్యానికి దగ్గరయ్యే కొద్దీ మనలో మన ఇంద్రియాలు మన పంచేంద్రియాలు ఎలా పనిచేయాలో అలా పనిచేస్తాయి. ఏ అవసరమో అవి తీసుకుంటాయి. ఏవి అవసరం లేదో అవి తీసుకోకుండా ఉంటాయి. ఇదివరకు పక్క మీరే మిమ్మల్ని మీరే గమనించుకోండి. ఇదివరకు ఏమవుతుంది? ఎవడైనా ఒక మాట అంటే చాలు రోషం వచ్చేసేది. ఇప్పుడా? సరే వాడన్నాడు. నేనెందుకు తీసుకోవాలి? నేనెందుకు డిస్టర్బ్ అవ్వాలి? నేను డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది మనకొచ్చింది. అంటే అన్ని అని వదిలేస్తాం. కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటే కొంచెం డిస్కషన్ చేస్తామే తప్ప బయట ఎవడో
అన్నారంటే వదిలేయడం నేర్చేసుకున్నాం కదా. అంతకు ముందు అయితే వాడెవడో అన్నాక ఒక 10 రోజులు, నెల రోజులు పీక్కొని, లాక్కొని, ఏడ్చి, ఏడ్చి శక్తినంతా కోల్పోతున్నాం. కానీ ఇప్పుడు ఆ శక్తిని కోల్పోకూడదు. ఆ శక్తిని నిలుపుకోగలగడం అనేది నీ చేతుల్లోనే ఉంది అని మనకర్థమయింది. మనకర్థమైన కాడి నుంచి బయటోడు ఎవడో ఏదో అన్నాడని వదిలేయడం అనేది నేర్చుకున్నామా? నేర్చుకోలేదా? అలాగా. మన పంచేంద్రియాలు దానికి తగ్గట్టుగా తయారైనయా? లేదా? గమనించుకోండి మిమ్మల్ని మీరు. అప్పుడెలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? హ్మ్. గొప్ప తత్వవేత్తలు, గురువులు చెప్పేదాని ప్రకారం వినడం అనేది మొదటి జ్ఞానేంద్రియ అనుభవం. రెండవ జాతిలో స్పర్శ అభివృద్ధి చెందింది. మూడవ జాతిలో చూపు పెంపొందింది. నాలుగవ జాతిలో రుచి పెంపొందింది. అంటే ఐదవ జాతిలో చెప్పు. ఐదవదైన మన జాతిలో వాసన చూసే శక్తి పెంపొందింది. అంటే జన్మల పరంపరలో కొన్ని జన్మలు స్పర్శేంద్రియాలు అవి యాక్టివ్ అవ్వటానికి, కొన్ని జన్మలు దృశ్యము, కొన్ని జన్మలు స్మెల్, ఇలాగా ఒక్కొక్క ఆర్గాన్ ఈ పంచేంద్రియాలు ఒక్కొక్కటి యాక్టివ్ అయినాయి. అంతేకాని జన్మ మొదట్లోనే మొత్తం యాక్టివ్ అయ్యి ఉండవు. అలాగా ఒక్కొక్కటిగా యాక్టివ్ చేసుకుంటూ జన్మల పరంపరలో ముందుకు వచ్చాము అని చెప్తున్నారు. అవి 5 ఒక్కసారి మళ్ళీ చదువు మాధురి. మనం వాసన చూడడం అనే ఐదవ ఇంద్రియానుభవాన్ని పెంపొందించుకున్నామంటే గొప్ప తత్వవేత్తలు, గురువులు చెప్పేదాని ప్రకారం వినడం అనేది మొదటి జ్ఞానేంద్రియ అనుభవం. రెండవ జాతిలో స్పర్శ అభివృద్ధి చెందింది. మూడవ జాతిలో చూపు పెంపొందింది. నాలుగవ జాతిలో రుచి పెంపొందింది. ఐదవదైన మన జాతిలో వాసన చూసే శక్తి పెంపొందింది. అంటే జంతు జన్మల్లోకొచ్చినప్పుడు కొన్ని జ్ఞానేంద్రియాలు పెంపొందించి ఇప్పుడు గద్దుంది. గద్ద దృశ్యము. గద్ద అసలెక్కడో పైనుంటది. కానీ నీటిలో ఉన్న చేపని ఒక్క ఫోర్స్‌తో వచ్చి పట్టేసుకుంటది. అంటే ఏంటి? దాని దృశ్యము ఎంత పవర్ ఉందో చూడండి ఆ జన్మలో. ఆ పవర్ పెంచుకోవడం కోసము గద్ద అలాగా జన్మ తీసుకుంటది. అలాగా ఆ జ్ఞానేంద్రియాలని యాక్టివ్ చేసుకోవడానికి మనము జంతు జన్మలు, మానవ జన్మలు యాక్టివ్ చేసుకుంటూ ముందుకొస్తున్నాం. ఒకేసారి అన్నీ యాక్టివ్ అయ్యి ఉండవు. జన్మల పరంపరలో యాక్టివ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. గబ్బిలం ఉంది. గబ్బిలానికి చూపు కనిపించదు. కనిపించకపోవటం వల్ల అదేం చేస్తది? మా అది అంటే గబ్బిలము అరుస్తది. అరవగానే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కడి దాకా వెళ్లి రిఫ్లెక్ట్ అవుతదో గమనించుకుంటది. అక్కడి దాకా మళ్ళీ ముందుకెళ్తది. అంటే దానికి ఆహ్, శబ్దగ్రాహ్యం అంటే శబ్దాన్ని గ్రహించగలిగే శక్తి దానికుంటుంది. అంటే ఆ జన్మలో అది అలాగా ఇంప్రూవ్ అయ్యిద్దనమాట. అలాగా ఒక్కొక్క జంతు జన్మల్లో ఒక్కొక్క ఇంద్రియాలని యాక్టివ్ చేసుకుంటూ వస్తాం కొన్ని జన్మల్లో. అలా ముందుకు వెళ్తూ ఉంటాము అని చెప్తున్నారు. హ్మ్. ప్రతి జాతిలో, ప్రతి వ్యక్తిలో ఈ ఇంద్రియాలు ఒకే స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కొంతమందికి కొన్ని రంగులను స్పష్టంగా చూడలేని దృష్టిలోపం ఉంటుంది. కొంతమందికి వినికిడి లోపం ఉంటుంది. వాళ్ళకు భౌతికంగా చెవులుంటాయి, కానీ వాళ్ళకు వినిపించదు. ఈ ఇంద్రియాలు ఆ అవయవాలతో సంబంధం కలిగి ఉంటాయని సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు. వాటికి ఏ సంబంధము ఉండదు. ఇంద్రియాలు ఆత్మలో ఉంటాయి. ఇంద్రియ జ్ఞానాన్ని రకరకాల పరిస్థితులకు తగినట్లుగా వినియోగించుకునే వ్యవస్థలుగా అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ లైన్ మళ్ళీ చదువు. ఇంద్రియాలు ఆత్మతో ఇంద్రి ఏ సంబంధం సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు వాటికి ఏ సంబంధం ఉండదు. ఇంద్రియాలు ఆత్మలో ఉంటాయటక్క. అబ్బా! ఏముందక్క. హ్మ్. ఇంద్రియ జ్ఞానాన్ని రకరకాల పరిస్థితులకు తగినట్లుగా వినియోగించుకునే వ్యవస్థలుగా అవయవాలు పనిచేస్తూ ఉంటాయట. ఎంత అద్భుతంగా ఉందక్క. అంటే ఇంద్రియాలు ఆత్మలో ఉంటాయి అంటే, ఆత్మలో జన్మల పరంపరలో ఉన్న ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి, ఆ ఇంద్రియాల యొక్క ఎఫెక్ట్ అనేది ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటుంది అని అర్థం. అక్క దాన్ని నాకు బట్టి డౌట్ అక్క. ఇక్కడ ప్రవర్తన ఉంటుంది. హ్మ్.
అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జంతు జన్మలో ఇది వరకు ఒక్కొక్కటి నేర్చుకున్నామని అన్నారు కదా! అలా అన్ని జన్మల్లో నేర్చుకున్న ఆ ఇంద్రియ జ్ఞానాన్నంతా ఆత్మలో ఉంటుందన్నమాట అట్లయితే. అదే కదా చెప్తుంది. ఆత్మలో ఉంటుంది. దాన్ని బట్టి మనం బయటకి ప్రదర్శిస్తూ ఉంటాం. ఓహ్! అంటే ఇప్పుడు జన్మ తీసుకుంటున్నాం. మానవ జన్మకొచ్చాము. మానవ జన్మలో ఆహ్, ప్రతి జన్మలో మొదటి 3 శరీరాలు మారిపోతూ ఉంటాయి. ప్రాణమయ హ్మ్. కోశం, అన్నమయ కోశం, మనోమయ కోశం. ఈ 3 మారిపోతాయి. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు ఈ 3 కోశాలు మళ్ళీ కొత్తయొస్తాయి. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ 3 కోశాలు మళ్ళీ కొత్తయొస్తాయి. అంతేకాని ఈ కోశాలు ప్రతి జన్మలో ఉండవు. జన్మ జన్మకి ఆ కోశాలు మారుతూ ఉంటాయి. ఆ మనస్సులో ఎటువంటివైతే ఏ జ్ఞానాన్నైతే తెలుసుకున్నామో అది మన ఆత్మలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అది అలాగా. కొంతమందికి చెవులు, కళ్ళు, ముక్కు చూడడానికి చాలా చక్కగా ఏ లోకం ఏ లోపం లేనట్లు కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇంద్రియాలు పని చెయ్యవు. అంటే నిజంగా ఒక మేడమ్ ఉన్నారు. ఆవిడ ఎప్పుడు ధ్యానం చేయమన్నా, నాకు నా శ్వాసే అర్థం కాదు అంటుంటది. ఎందుకబ్బా ఈవిడ శ్వాస అర్థం కాకపోవడం ఏందబ్బా! ఎప్పుడు వినలేదే నేను అనుకునేదాన్ని అప్పట్లో. నా ఆ తర్వాత ఇట్లాంటి బుక్ చదివినప్పుడు క్లారిటీ వచ్చింది. వాళ్ళలో ఆ ఇంప్రూవ్‌మెంట్ లేదు. హ్మ్. చాలా మంది వైద్యులు ఇలాంటివి చూసి సంభ్రమానికి గురవుతూ ఉంటారు. ఈ కన్ను ఎలాంటి లోపం లేనట్లు కనిపిస్తోంది. కానీ ఈ కన్నెందుకు చూడలేకపోతుంది అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంద్రియాలకు చెందిన వజ్రం అభివృద్ధి చెందుతోంది. హ్మ్. ఇంద్రియాలకి చెందిన వజ్రం తయారవుతూ ఉంటుంది. అంటే అప్ దివ్యత్వంలోకెళ్ళిపోతుంది. ఏది అవసరమో అదే తీసుకుంటుంది. అవసరం లేని వాటిని వదిలేస్తుంది. అంటే ఆ సత్యం తెలిసే కొద్దీ దేన్ని పట్టుకోదు. ఏది అవసరం అంటే అది పట్టుకుంటుంది. లేకపోతే వదిలేస్తది. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతది సహజంగా. సాధన ద్వారా జ్ఞాన పరిధి పెరగడం ద్వారా జన్మల పరంపరలో అది తప్పకుండా జరుగుతుంది అందరికి. హ్మ్. భగవద్గీతలో దీని గురించి సూచనప్రాయంగా చెప్పారు. జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియాలను వెంటబెట్టుకొని వెళ్తాడు. ఇదే ఆ వజ్రం. మళ్ళీ చదువు లైను. జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియాలను వెంటబెట్టుకొని వెళ్తాడు. ఇదే ఆ హ్మ్. వజ్రం. ఇంద్రియాలని వెంట పెట్టుకొని వెళ్తాడు. హ్మ్. ఓకే. ఇంద్రియాలు భౌతిక శరీరంలో ఉండవు. అవి ప్రాణమయ శరీరం, సూక్ష్మ శరీరం అలాగే ఇంకా ఉన్నత స్థాయి శరీరాల్లో ఉంటాయి. హ్మ్. ఓకే. మాధవి మన అంతవరకు పంచేంద్రి స్టాప్ చేయి. ఓకే. ఓకే. ఆ పారాగ్రాఫ్ మళ్ళీ రేపు చదువు. ఓకే.